హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. రేషన్ కార్డుల కొరకు చాలామంది కూడా మీ సేవా కేంద్రాల నుంచి అయితే అప్లికేషన్స్ అనేటివి వేసుకుంటున్నారనమాట ప్రజెంటు. సో ఈ నెల 8వ తేదీ నుంచి అయితే అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయి ఉన్నాయి మీ సేవా కేంద్రాల నుంచి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే మీ సేవా కేంద్రాల్లో ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి చేసుకున్నారో సో వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏ స్థితిలో ఉంది, అప్రూవల్ వచ్చిందా లేదా, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా వారు తెలుసుకోవచ్చండి. సో నేను మీ మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్తున్నాను. సో మీరు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మీకు ఖచ్చితంగా స్టేటస్ అనేది పెండింగ్లో ఉందా లేదా, అదేవిధంగా స్టేటస్ అప్రూవ్డ్ అయ్యిందా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మ్యాక్సిమం ఇక్కడ పెండింగ్ అనేది చూపిస్తున్నాయి అప్లికేషన్స్ అన్నీ కూడా. సో నేను ఒక 4 అయితే చెక్ చేశాను. సో ఒక లైవ్లో అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక అప్లికేషను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. సో ఇది కూడా పెండింగ్లో అయితే ఉందండి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది నేను చెప్పేటువంటి సమాచారం, ఓకేనా. సో దాని కొరకైనా మీరు లైక్ చేస్తే ఈ సమాచారం చాలామందికి రీచ్ కావడం జరుగుతుంది. సో 8వ తేదీ నుంచి ఎవరైతే అప్లికేషన్స్ అనేటివి వేశారో సో వారందరికీ సంబంధించి ముఖ్యంగా ఒక రిసిప్ట్ అనేది మీ సేవా కేంద్రాల్లో అయితే ఇచ్చి ఉంటారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డెమో రిసిప్ట్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా అయితే. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది 10వ తేదీ అయితే వేయడం జరిగింది. దీని యొక్క స్టేటస్ ప్రజెంట్ ఏ విధంగా ఉందనేది నేను మీకు చూపిస్తాను అనమాట. సో యాజ్ టీజ్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది కదా. సో ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది నోట్ చేసుకోండి, ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది, ఓకేనా. సో ఒకసారి మీరు మీ యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని కొట్టండి. ఫస్ట్ వెబ్ పేజీ వస్తుందన్నమాట. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎంటర్ చేయండి అనమాట. అంటే టెక్స్ట్ అనేది eps.telangana.gov.in ఈ యొక్క వెబ్ పేజ్ నందు కూడా మీకు ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు సో లింక్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. లేదనుకుంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింక్, డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా వద్దు మనకి. సో ఈ విధంగా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసి మీ సేవా నెంబర్ ఇంత నేను మీకు చెప్పాను కదా. సో ఆ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ మళ్ళీ చూపిస్తాను ఆ నెంబర్ అనేది. సో మీకు రిసిప్ట్ అనేది ఇచ్చినప్పుడు మీ యొక్క అప్లికేషన్ యొక్క నెంబర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ నెంబర్ అని ఇచ్చున్నారు కదా. ఈ నెంబర్ని మీ సేవా నెంబర్ నందు ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ అన్నమాట. సో ఈ మీ సేవా నెంబర్ నందు చెక్ బాక్స్ నందు ఎంటర్ చేసి ఇక్కడ చివరన సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది బ్లూ కలర్లో పెండింగ్ అనేది చూపిస్తుంది అనమాట మాకు. సో కాబట్టి ఈ విధంగా మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డులో మెంబర్స్ యొక్క డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. అవన్నీ కూడా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదనేది. సో ఈ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి. మీరు కూడా మీ మొబైల్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. సో అయితే రేషన్ కార్డులకు సంబంధించి వెరిఫికేషన్స్ అనేటివి గవర్నమెంట్ ఇంకా కూడా పూర్తి చేయలేదు. సో వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డా రిజెక్ట్ అనేది మాత్రం చూపిస్తుంది. ఒకవేళ అప్రూవ్డ్ అయితే మీరు యాడింగ్ చేసుకున్నారా, డిలీట్ చేసుకున్నారా, ఈ డీటెయిల్స్తో కింద ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ నేను చెక్ చేసినటువంటి అప్లికేషన్ యొక్క ఐడి అనేది సో రిమూవ్ అయ్యారనమాట. అంటే కార్డులోంచి రిమూవ్ అయ్యారనమాట. సో దానికి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకున్నారు. ఆ యొక్క స్టేటస్ కూడా పెండింగ్లో అయితే ఉన్నట్లు ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఈ విధంగా ఆన్లైన్లో రేషన్ కార్డులకి మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా అయితే చెక్ చేసుకునేందుకు సో ఈ యొక్క వెబ్ పేజ్ అనేది ఉపయోగపడుతుంది. మీరు ఒక 15 రోజుల తర్వాత సేమ్ ఈ విధంగా చెక్ చేసుకోండి. మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ మీకు కొన్ని అప్డేట్స్ చెప్తానండి రేషన్ కార్డులకు సంబంధించి. రీసెంట్గా డిజిటల్ కార్డు రూపంలో క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ ఇస్తాము. మహిళల పేరు మీద అయితే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన వివరాలతో మరొక వీడియో అయితే చేసి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెంటనే అందించడం జరుగుతుందన్నమాట, ఓకేనా.